హలో స్టూడెంట్స్, నెంబర్ సిస్టమ్ టాపిక్ నుంచి ఎస్ఎస్సి ఎగ్జామ్లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా చూద్దాం. ఓకే, సో త్రీ ఫ్రెండ్స్ A, B and C shared chocolates from a bowl. A took 1/3 of chocolates but returned 4 to the bowl. B took 1/4 of what was left but returned 3 chocolates to the bowl. C took half of the remainder but returned 2 back into the bowl. If the bowl has 17 chocolates left, how many chocolates were originally there in the bowl? Okay, 3 friends బర్త్డే పార్టీకి వెళ్ళారు అనుకుందాం, A, B and C. ఫస్ట్ పర్సన్ ఆ బౌల్లో ఉన్న 1/3 తీసేసుకున్నాడు, బట్ ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి 4 రిటర్న్ చేశాడు. సెకండ్ పర్సన్ అందులో ఉన్న 1/4 తీసుకుని 3 రిటర్న్ చేశాడు మిగిలిన నాట్లో. అండ్ థర్డ్ పర్సన్ మిగిలిన నాట్లో 1/2 తీసుకుని మళ్ళీ 2 వెనక్కి ఇచ్చేసాడు. ఓకే, అలా ఇచ్చేస్తే అందులో 17 మిగిలినాయి అంట. ఇనీషియల్గా ఆ బౌల్లో ఎన్ని చాక్లెట్లు ఉన్నాయో అవి అడుగుతున్నాడు. ఓకే, సో ఇక్కడ మనం ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా ఈ సమ్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ నేను ఆప్షన్ 1 తీసుకుంటే 32 అనేది 3తో డివైడ్ అవ్వట్లేదు కాబట్టి చాక్లెట్స్ అనేవి డెఫినెట్గా ఇంటిజర్స్. ఓకే, సో 3తో డివైడ్ అవ్వట్లేదు కాబట్టి 32 ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్ తీసుకుంటున్నాను. సెకండ్ ఆప్షన్ కనుక తీసుకుంటే 48 అనేది 3తో డివైడ్ అవుతుంది. ఓకే, సో అతను 16 చాక్లెట్స్ బౌల్ నుంచి తీసుకున్నాడు, 4 చాక్లెట్స్ రిటర్న్ చేశాడు. రిటర్న్ చేస్తే అతను 12 తీసుకున్నాడు. 48లో 12 తీసేస్తే నాకు ఇంకా 36 చాక్లెట్స్ మిగులుతాయి. సెకండ్ పర్సన్ ఈ 36లో 1/4 తీసుకున్నాడు, అంటే దట్ మీన్స్ 9 చాక్లెట్స్ తీసుకున్నాడు. ఓకే, మళ్ళీ 3 చాక్లెట్స్ రిటర్న్ చేశాడు, అంటే 6 అతను తీసుకున్నాడు. 36కి 6కి గ్యాప్. ఓకే, నాకు డెఫినెట్గా 30 చాక్లెట్స్. థర్డ్ పర్సన్ అందులో హాఫ్ తీసుకున్నాడు, అంటే 15 తీసుకున్నాడు. ఓకే, అందులోంచి 2 రిటర్న్ చేసాడు. 2 రిటర్న్ చేసేస్తే నాకు 13 మిగులుతాయి. నాకు 30కి 13కి గ్యాప్ అబ్సల్యూట్లీ 17. ఓకే, అండ్ నాకు ఇక్కడ కూడా టాలీ అయింది 17. ఓకే, సో 17 చాక్లెట్స్ నాకు ఫైనల్గా బౌల్లో మిగిలినాయి. ఓకే, సో డెఫినెట్గా ఆన్సర్ 48 అవుతుంది. అంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు మీరు. ఇందులో ఈ ఆప్షన్స్లో 3తో డివైడ్ అయ్యే ఏకైక ఆప్షన్ 48, కాబట్టి ఆన్సర్ 48 అవుతుంది. థ్యాంక్ యూ.